అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సింపుల్ లైన్లో ఎక్కువ, ఎందుకంటే సరళంగా క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదంతా ఆశాజనకమైన బడ్జెట్ కాదు ఫర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు 150 కోట్ల భారతీయులు ఉంటే అందులో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, కొంచెం ఆస్తిపరులు కావచ్చు, ₹1 కోటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కలిపి మహా అయితే ఒక 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఉంటారు. మిగతా 145 కోట్ల మందికి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందండి. మనం ఏమీ స్ట్రైక్ ఆఫ్ చేయడానికి లేదు, బట్ డైరెక్ట్గా బెనిఫిట్ ఏముందా అంటే కన్సిడర్ దెర్ ఇస్ నో బెనిఫిట్. డైరెక్ట్గా లేదని మాత్రమే చెప్పగలను. వాళ్ళు ఈ బడ్జెట్ సమయంలో దాదాపు 3 అంశాలను వాళ్ళు తెరపైకి తేవడం జరిగింది. ఆ 3 అంశాలు కొద్దిగా వివరిస్తారా? ఏవైతే ఉపాధి కావచ్చు, గ్రామీణకు సంబంధించినటువంటి ఈ ఉపాధి, యువత, ఈ 3 అంశాలను పట్టుకొని వారు ముఖ్యంగా ఈరోజు బడ్జెట్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీని గురించి ఏమైనా వివరిస్తారు? మేజర్గా అండి ఈ బడ్జెట్ చాలా క్లుప్తంగా సింపుల్గా దే ఆర్ ఫోకస్డ్. అంటే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే స్పెండింగ్ ఆన్ క్యాపెక్స్, స్పెండింగ్ ఆన్ అదర్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్యూచర్. అంతే. అంటే ఏంటి, నాకు వచ్చే ట్యాక్స్కి ఏం తగ్గుతుందా లేదా? లేదు. నాకు వచ్చే శాలరీస్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? లేదు. మరి బడ్జెట్ గురించి దేనికోసం ఇన్వెస్ట్ చేశారు? బాబు, మన ఇండియాకి మొత్తం వచ్చే రిసిప్ట్స్ ఇవి, మనకు వచ్చే ఇండియాకి వచ్చే టోటల్ రెవెన్యూ ఇది, దీన్ని మేము ఎలా ఖర్చు పెట్టబోతున్నామని చెప్పడానికి మాత్రమే ఒక క్లుప్తమైన సరళమైన బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దాంట్లో వాళ్ళు ఒక 3 అంశాలే కాదండి, వాళ్ళు మేజర్గా దేని మీద ఫోకస్ పెట్టారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేసు, సోలారు, బ్యాటరీ బేస్డ్, వ్యవసాయానికి ఎలాగూ ఉంది, అర్థమైందండి. అలాగే ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాల సెక్టార్లో నేను ఎంత ఖర్చు పెట్టబోతున్నాను అండ్ ఎంఎస్ఎంఈలకి నేను ఏమి ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మన భారతదేశానికి బ్యాకప్ ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు అంటాం. దాంట్లోనే చిన్న కంపెనీలోనే 10 నుంచి 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అలా చిన్న కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పెద్ద కంపెనీలో ఉంటారు 1000 మంది, బట్ పెద్ద కంపెనీ కంటే కూడా చిన్న కంపెనీలు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కాబట్టి వీళ్ళ కోసం ఏమేమి ఖర్చు పెడుతున్నామో మాత్రమే ఇన్ఫార్మ్ చేసిన బడ్జెట్ ఇది. ఇప్పుడు ఎంఎస్ఎంఈల టాపిక్ వచ్చింది కాబట్టి వారు దానికి సంబంధించి 10,000 కోట్ల బడ్జెట్ని అయితే వారు ప్రకటించడం జరిగింది. సో ఈ 10,000 కోట్ల బడ్జెట్ అక్కడ ఎంఎస్ఎంఈలకు చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే మనం పథకాలు ప్రవేశపెడతాం కదండి, అలాంటిది ఇది కూడా. ఇప్పుడు కొంతమందికి పథకాలు ఉంటాయి చూసారు, ఉచిత పథకాలని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఈ 10,000 అంటారు. కానీ నా సిఏ ఎక్స్పీరియన్స్లో ఐ సీన్ లెస్ బెనిఫిట్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండి, ఎస్పెషలీ ఈ గవర్నమెంట్లో కావచ్చు. లోన్స్, ఎందుకంటే ఒకప్పుడు లోన్స్ అన్నా వచ్చేవి, కనీసం సిజిటిఎంఎస్సి లోన్స్ కానీ లేకపోతే సింప్లిఫైడ్ లోన్స్ అని వచ్చాయి. కానీ ఇప్పుడు 10 to 20 lakhs కంటే ఎక్కువ లోన్ తెచ్చుకునే ఫెసిలిటీ అయితే లేదు. సో ఎంఎస్ఎంఈకి బెనిఫిట్ అవుతుందా అని మీరు సూటిగా ప్రశ్నిస్తే నాట్ మచ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, మీరే ఉన్నారు, లేకపోతే ఒక చిన్న కంపెనీ పెడదాం అనుకుంటున్నారు, మీకు 20 డైట్ అంతే కదా. మీరు రేపొద్దున ఇలాంటి మీడియా కంపెనీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అంతేగా ఎంఎస్ఎంఈ ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్ కెన్ బి సర్వీస్, ఇట్ కెన్ బి ట్రేడింగ్ ఆల్సో. మీది సర్వీస్ అవుతుంది. ఒక చిన్న ఛానల్ ఓపెన్ చేస్తే ఇంత రూమ్లో పెట్టి, లేకపోతే 2 రూమ్లు పెట్టి, ఛానల్ కంప్యూటర్లో పెట్టి, ఈ సెటప్ కావచ్చు, గ్రీన్ మ్యాట్లు కావచ్చు, లైట్ కావచ్చు, చిన్న కెమెరాలు కావచ్చు, సెకండ్ హ్యాండ్లో కెమెరా కావచ్చు, మీకు 10 నుంచి 20 లక్షలు కావాలి డబ్బులు. మీరు స్ట్రైట్ అవే బ్యాంక్కి వెళ్తే వస్తాయా? ఇంతే, నేను ఎక్కువ మాట్లాడలేదు. నువ్వు 10,000 కోట్లు పెట్టు, లేదా 1000 కోట్లు పెట్టు, లేకపోతే 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు అనేవాడివి ఈ రన్ చేయడానికి వెళ్తే నీకు 20 లక్షలు ఇస్తారా, లేదా 10 లక్షలు ఇస్తారా? దేర్ ఆర్ తరుణ్ లోన్స్ అని, శిశు లోన్స్ అని కొన్ని ఉన్నాయి. కానీ బ్యాంక్స్ అందరికి కూడా ఇలా ఇచ్చుకుంటూ స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్లో ఇప్పుడు ఒక 5 years బ్యాక్ మోడీ గారు పుష్ చేశారు, ఏది చిన్న లోన్స్ ఇవ్వాలి, 5 lakhs, 10 lakhs, 20 lakhs లోన్స్ ఇవ్వాలని చెప్పి తరుణ్ లోన్స్ అని కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో ప్రతి బ్యాంక్కి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు, మీరు మినిమం ఇన్ని డిస్పర్స్ చేయండి అని చెప్పి. స్టార్టింగ్లో తీసుకున్నాక ఏమైంది, 100 మందిలో 90 మంది ఫెయిల్ అవడం వల్ల ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు, వెంటనే అప్రూవ్ చేయట్లేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, గుడ్ ఎవ్రీథింగ్, లేదా లోకల్లో నువ్వు డబ్బులు కట్టకుండా సడన్గా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనే మైండ్ సెట్లోనే బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే లోన్లు కట్టకపోతే బ్యాంకులో ఎన్పిఏ అవుతాయి కదా, ఆ మైండ్ సెట్తోనే ఉన్నారు. సో ఎంఎస్ఎంఈకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుందని మీరు అడిగిన దానికి అంత ఆశాజనకంగా అయితే లేదు, ఎంకరేజింగ్గా లేదు. ఎలకేట్ చేస్తారు, అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఏ బడ్జెట్లోనే మనం అనలైజ్ చేసామా? ఇప్పుడే ఈ బడ్జెట్ వదిలేండి, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత ఇచ్చారు, దాంట్లో ఎంత స్పెండ్ చేశారు, ఆ క్వశ్చన్తో అయిపోద్దిగా ఆన్సర్.
అంటే వాళ్ళు అంటున్నారు కదా మేక్ ఇన్ ఇండియాని మేము అంటే ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి గూడ్స్ అన్ని కూడా ఇక్కడ తయారవ్వాలి వీటన్నిటికి మేము సహకారం అందిస్తాం మీకు సులభతరం చేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది సాధ్యమయ్యే పనేనా? అంటే అవుతుందండి. ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్, మేక్ ఇన్ ఇండియా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో కావచ్చు, గత 10 సంవత్సరాలు ఎస్పెషల్లీ బిగ్ ఇండస్ట్రీస్ ఆర్ టేకింగ్ ఓవర్ ద మార్కెట్. మీరు గమనించండి, టెలికమ్యూనికేషన్లో ఒకప్పుడు 6-7 ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు సూపర్ మార్కెట్లో ఒక 6-7 ఉండేవాళ్ళు. ఈరోజు టీవీల్లో ఒక 6-7 ఉండేవాళ్ళు. ఈరోజు వెహికల్స్లో కూడా ఒక 10-15 ఉండేవి. ఈరోజు పెద్ద ప్లేయర్స్ పోర్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలారు ఎవరైనా చిన్నవాళ్ళు మీకు కనపడుతుందా? వాళ్ళు బతుకు తెరువు కోసం గట్టిగా చేస్తారు, కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ వాళ్ళు ఎంతో ప్రయాస, వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దట్ బెనిఫిట్. ఉంటుందండి, లేదని అనరు, కాస్త ఉంటుంది. కానీ సమ్హౌ బిగ్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్ కొంతమంది బెనిఫిట్ తప్పితే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో అనుకున్నంత యాక్సలరేషన్ ఇంకా లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేబీ ఇంకొక 3 to 4 ఇయర్స్కి మన ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం కూడా తయారు చేద్దాం. ఎందుకంటే మీరు గమనిస్తే చైనా అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చిన్న చిన్న ఇండ్లలో కూర్చొని కొన్ని మేకింగ్ చేస్తూ ఉంటారు, చిప్స్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఇంకా అంత అడ్వాన్స్ వెళ్ళలేదు. మన యువతలోనూ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఆ కాన్సెప్టు కార్యరూపం దాల్చడానికి ఇండియా లెవెల్లో ఇంకా ఒక 3 to 5 ఇయర్స్ పడుతుంది. అప్పుడు కానీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టు లేదా మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఐడియా బెటర్మెంట్ అవ్వదు. సో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మొత్తం రానున్నటువంటి దేశ భవిష్యత్తుని 5-10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ఏమన్నా ఉండబోతా ఉందా? నాకైతే ఆర్థిక వ్యవస్థ అనేది సింపుల్ కాన్సెప్ట్లో మీ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పర్చేసింగ్ పవర్ అండి. ఇప్పుడు మీకు వచ్చే శాలరీ మీకు చేతికి ఎక్కువ వస్తుంది అనుకోండి, మీరు వెళ్ళి ఖర్చు పెడతారు. అంతేగాని మీరు దాచుకోరుగా కొంత బంగారంలో పెట్టచ్చు, కొంత ఇంటికి హోమ్ లోన్ పెట్టచ్చు, కొంత సరుకులు కొనుక్కుంటారు, ఫుడ్కి ఆర్డర్, జొమాటోలో ఆర్డర్ పెడతారు కదా. అంటే మీకు వచ్చిన డబ్బులు మీరేం దాచుకోవట్లేదు. మీరు దాచుకుంటే ప్రాబ్లం, కన్జ్యూమ్ చేయకపోతే మీరు వెళ్ళి మీరు ఖర్చు పెట్టకపోతే ప్రాబ్లం. బట్ మీ చేతికి వచ్చే డబ్బులు పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఖర్చు పెడతారు. మీరు ఖర్చు పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వద్ది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్ తీసుకోవాలి, రా మెటీరియల్ కావాలంటే మళ్ళీ ఇట్స్ అ సైకిల్, ఎకనామిక్ సైకిల్. ఆ రకంగా చూస్తే ఈసారి వెరీ ఫ్యూ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్, ఎస్పెషల్లీ సోలార్, బ్యాటరీ, కొన్ని ముడి సరుకులు చేసేవి, లేకపోతే ఎంఎస్ఎంఈలో కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బెనిఫిటే. కానీ ఐ డోంట్ సీ చాలామందికి ఆశాజనకంగా ఏదైనా ఉందా అని అంటే సేవింగ్స్ లేవు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి డబ్బులు ఏదైనా మిగులుతున్నాయా అనేది బడ్జెట్, అంతే కదా. ట్యాక్స్ తగ్గుతుందా లేకపోతే నా ఇన్కమ్ పెరుగుతుందా, ఈ రెండే ఆఫర్లు, ఈ రెండిట్లో ఏమీ లేదు. సో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వెళ్ళడానికి రకరకాల స్కీమ్స్ వేయాలండి. ఇప్పుడు మీ దగ్గర 100 ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు అమ్మాలంటే ఏం చేస్తారు? ఆ స్కీమ్ ఈ స్కీము పండగ స్పెషల్ అని పెడతారా? అట్లాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మారుమూలకి వెళ్ళాలంటే స్టేట్ భాగస్వామ్యాలు కావాలి. స్టేట్ భాగస్వామ్యం తర్వాత జిల్లాల భాగస్వామ్యం కావాలి. కాబట్టి వాళ్ళు అలాంటి క్లస్టర్ని, అంటే ప్రతి ఇప్పుడు డీసెంట్రలైజేషను, ఆ తెలంగాణ మొత్తం వచ్చి హైదరాబాద్లో కూర్చోవడం అలా వద్దని, అలా ఆంధ్ర మొత్తం కూర్చొని ఒక చోటకి వెళ్ళమని, అలాంటి అవాయిడ్ చేద్దామని చెప్పి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో బెటర్ ఏది ఉంటుందో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని చెప్పి జిల్లాకు ఒక క్లస్టరు, జిల్లాకు ఒక ఉమెన్ హాస్టలు, జిల్లాకు ఒక హాస్పిటలు, యూ అండర్స్టాండ్. అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడే కవర్ అయ్యేటట్టు డీసెంట్రలైజ్ అప్రోచ్ ఇది అంటారు దీన్ని. అందుకోసం చేస్తున్నారు తప్పితే దీనివల్ల రిజల్ట్ విజిబుల్గా అప్పుడే తెస్తాయి అంటే 1 yearలో అద్భుతాలు అయితే జరగవు. ఇంకొక 5 to 7 years మినిమం ఒక విజిబిలిటీ కనపడడానికి.